భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ తెలంగాణ ఆకాంక్షల పేరిట 10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని పట్టించుకోకుండా తెలంగాణ ప్రజల అవసరాల్ని గుర్తించకుండా ఎంతసేపు నీళ్లు నిధులు నియామకాల పేరిట చేసినటువంటి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వార్థ ప్రయోజనాలు తప్ప 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఏ రోజు కూడా నిన్న హరీష్ రావు గారు మాట్లాడినటువంటి ఈ 7 మండలాల గురించి కానీ లేదా ఆంధ్రప్రదేశ్కు పోయినటువంటి సీలేరు ప్రాజెక్టు గురించి కానీ ఏ రోజు కూడా చంద్రశేఖరరావు గారికి ఇంట్రెస్ట్ లేదు. రోజమ్మ ఇంట్లో తిన్న రొయ్యల పులుసు మీద ఇంట్రెస్ట్ ఉన్నది తప్ప ఆయనకి రోజమ్మ ఇంటికి పోయినప్పుడు మరి 7 మండలాలు ఏంది ఈ ఊర్లు ఏంది అనేది ఒకరోజు కూడా మాట్లాడేందుకు ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఇంటికి పిలుచుకొని జగన్మోహన్ రెడ్డి గారిని అలాయి బలాయి చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ 7 మండలాల గురించి ఊర్ల గురించి మాట్లాడరాలేదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు ఏం మాట్లాడినా అది దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటుంది. ఒకరోజు కాదు మీరు ఈ రాష్ట్రాన్ని పాలించింది, 10 సంవత్సరాలు మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆ రోజు ఏ పరుగునున్న ఏ ముఖ్యమంత్రితో కూడా సత్సంబంధాలు పెట్టుకోక అంతా తానే అన్నట్టు అంతా మిథ్య అన్నట్టు ప్రవర్తించి ఇప్పుడేదో శుద్ధులు చెప్తా ఉంటే హరీష్ గారు మీ మాటలకి తెలంగాణ సమాజం శాంక్టిటీ ఇవ్వదు, మిమ్మల్ని గుర్తించదని చెప్పి ఈ సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే గారికి తెలియజేయదలుచుకుంది. ఇంకొక 15 రోజులకి అసెంబ్లీ బడ్జెట్ సెషన్లు స్టార్ట్ అవుతాయి. అప్పటిదాకా ఇంకో 15 మంది పోకుండా కాపాడుకుంటే చంద్రశేఖరరావు చాలా గొప్పవాడు. అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు ఇంకెవరిని కలవకుండా మనుషులంటే బానిసలని తానొక్కడే దైవాంశ సంభూతుడని ప్రగతి భవన్ అనేది ఇంకేదో అనుకొని ఎక్కువ ఊహించుకున్నాడు సార్ పాపం. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులలో ఎంపీటీసీలతోటి సర్పంచులతోటి ఆఖరికి గ్రామ కమిటీ అధ్యక్షులతోటి కూడా ఫోటో దిగి బిడ్డ నేనున్నా అని బతిలాడుకునేటువంటి దుస్థితికి తెచ్చుకున్నాడు చంద్రశేఖరరావు గారు. 15 సంవత్సరాలు మర్చిపోండి. ఇప్పుడు అధికారంలో లేకుండా ఇంకొక 15 నెలలు మీ టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ అసలు ఉంటుందా? దానికి పేరు ఉంటుందా? ఊరు ఉంటుందా? మీ ఎమ్మెల్యేలు ఉంటారా? ఏం జరుగుతుంది అనేది ఒకసారి చంద్రశేఖరరావు గారు ఆలోచించుకోవాలి. అంటే కోల్పోతున్నటువంటి నాయకుల మీద పట్టు కోల్పోతున్నారు. రోజుకో ఎమ్మెల్యే పార్టీ మారుతున్నాడు, రోజుకో సీనియర్లు పార్టీ మారుతున్నారు. నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం చెప్పిన 2013లో నేటి ఫిరాయింపుదారులే రేపు పిరంగులై పేలుతారు కేసీఆర్ జాగ్రత్త అని. ఇలా ఒక్కొక్క ఫిరాయింపుదారుడు మళ్ళీ ఒక్కొక్క ఫిరంగై పేలుతున్నాడు. సో అట్లాంటి బాధలలోంచి బయటపడడానికి ఏం చేయాలని అర్థం కాక ఇంకా 15 ఏళ్ళు నేనే ఉంటా అన్నాడు. ఉన్న 10 ఏళ్ళే ఉద్ధరించింది లేదు, ప్రజల్ని కలిసింది లేదు. మళ్ళీ నీకు అవకాశం ఎందుకు ఇస్తారు ప్రజలు? తెలంగాణ రాష్ట్ర సమితి ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చిండ్రు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చిర్రు. గౌరవనీయులు చంద్రశేఖరరావు గారిని ప్రశాంతంగా ఆలుగడ్డలు బెండకాయలు వంకాయలు వండించుకొని వ్యవసాయ క్షేత్రంలో ఆరోగ్యం కాపాడుకోమని ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ప్రజాస్వామ్యాన్ని గౌరవించమని చంద్రశేఖరరావు గారికి ఈ సందర్భంగా హితవు పలకదచ్చు.